దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా ప్రియ సహోదర సహోదరి, జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి అన్నీ కోల్పోయినట్లుగా అనిపించే సమయం. బలం తగ్గిపోతుంది, దృష్టి మసగబారుతుంది, శత్రువు మన పతనాన్ని జరుపుకుంటున్నట్లు అనిపిస్తుంది. సంసోను కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. ఒకప్పుడు ఎంపికైన వాడు, శక్తిమంతుడు, అభిషక్తుడు, ఇప్పుడు విరిగిపోయి అవమానానికి గురయ్యాడు. కానీ అతని కథ ముగిసిందని అనిపిస్తుంది. నిజానికి దేవుని చివరి కార్యానికి సిద్ధత మాత్రమే. సంసోనికి శక్తి అతని జుట్టులో కాదు, అది అతని పిలుపులో, దేవునితో అతని సంబంధంలో ఉంది. అతడు తప్పులు చేసినప్పటికీ, అవిధేయత చూపినప్పటికీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. చాలా మంది మరిచిపోయే గొప్ప సత్యం ఇదే. నా ప్రియ సహోదర సహోదరి, తప్పులు దేవుని ఆలోచనను ఎప్పుడూ రద్దు చేయదు. మీరు ఆయన వైపు తిరిగినప్పుడు పునరుద్ధరణ ప్రారంభమవుతుంది. ఆ చివరి క్షణంలో సంసోను ఒక గొప్ప పని చేశాడు. అతడు ప్రార్థించాడు. అది పెద్ద ప్రార్థన కాదు, సంపూర్ణమైన ప్రార్థన కాదు, కానీ హృదయపూర్వకమైన ఆర్తనాదమైన మొర. అతని మొరకు ఆకాశం స్పందించింది. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు ఎదురు చూస్తున్నది కొన్నిసార్లు మీ సమర్పణ, మీ వినయం, మీరు ఆయన దగ్గరకు తిరిగి రావడం మాత్రమే. ఒక విషయం గుర్తించుకోండి, ఒక నిజమైన ప్రార్థన అన్నిటినీ మార్చగలదు. సంసోను స్తంభాలను నెట్టినప్పుడు అది మానవ శక్తి కాదు, దైవికమైన శక్తి. ఎగతాళి చేయబడిన వ్యక్తి దేవుని శక్తికి సాధనమయ్యాడు. దేవుడు మళ్ళీ మీకు బలం ఇస్తే మీ బలహీనత కూడా ఆయుధంగా మారుతుంది. హల్లెలూయా. ఒకప్పుడు మిమ్మల్ని బంధించినవి ఇప్పుడు విరిగిపోవడం ప్రారంభమవుతుంది. అది మీరు కళ్ళారా చూస్తారు. ఆ స్తంభాలు మీకు వ్యతిరేకంగా నిలిచిన వాటి పునాది ఏమిటో తెలిసిన భయం, పాపం, అణచివేత, సందేహం. దేవుడు మధ్యలోనికి వచ్చినప్పుడు ఆ పునాదులు నిలబడవు. అచంచలంగా అనిపించినవి కూలిపోతాయి. దేవుడు కేవలం మిమ్మల్ని బయటకు తీసుకురావడమే కాదు, మిమ్మల్ని నాశనం చేయాలని ప్రయత్నించి దానినే కూల్చివేస్తాడు. హల్లెలూయా. ఈ కథ కేవలం వినాశనం గురించి కాదు ప్రియ సహోదర సహోదరి, ఇది విమోచన గురించి. సంసోనుని చివరి చర్య అతని ఉద్దేశాన్ని నెరవేర్చింది. ఒక్క క్షణంలో పునరుద్ధరించబడిన బలంతో అతడు తన జీవితం అంతా చేసిన దానికంటే ఎక్కువ సాధించాడు. దేవుడు కోల్పోయిన సమయాన్ని తిరిగి ఇవ్వగలడు, సంవత్సరాలను పునరుద్ధరించగలడు. ఆయన ఇంకా మిమ్మల్ని శక్తివంతులుగా ఉపయోగించగలడు. మీరు ఎప్పుడు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అది అంత మాత్రము కాదు. దేవుడు మీకు బలం. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మీ బలాన్ని, మీ ఉద్దేశాన్ని, ప్రభావాన్ని పునరుద్ధరించగలడు. మీరు మళ్ళీ ఆయనపై ఆధారపడినప్పుడు మిమ్మల్ని బంధించినవన్నీ కూలిపోతాయి. దేవుడు మన పక్కనే నిలువబడి మన కోసం పోరాడుతూ ఉంటాడు. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా వెంటనే దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకోనండి. అదే మీకు శక్తి, రక్షణ. దేవుని కృప తోడయుండి నడిపించును గాక.